బ్రెస్ట్ సర్జరీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో మగవాళ్ళకి సంబంధించి గైనకోమాస్టియా అనే ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళకి ఆడవాళ్ళలాగా బ్రెస్ట్ పెద్దగా డెవలప్ అయిపోయి ఉంటుంది. సో దీనికి గైనకోమాస్టియా సర్జరీ అంటే లోపల ఉండే ఫ్యాట్ గ్లాండ్ తీసేసి తగ్గిస్తాం అన్నమాట. సో ఆడవాళ్ళకి సంబంధించి వాల్యూమ్ తక్కువ ఉండటం, అంటే చిన్న బ్రెస్ట్ కానీ లేదా పెద్దగా మరీ పెద్దగా అయిపోవటం లేదా సాగ్ అవ్వటం, ఈ మూడు వాల్యూమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్. అట్ ద సేమ్ టైం ఆర్మ్పిట్ అంటే సంఖలో కూడా వాళ్ళకి కొన్నిసార్లు బ్రెస్ట్ టిష్యూ డెవలప్ అయిపోయి ఒక గడ్డలాగా వస్తాయి అన్నమాట బోత్ సైడ్స్. ఇది కాకుండా మనకి నిప్పులు కూడా ఇన్వర్టెడ్, బయటకు ఉండాల్సిన నిప్పుల్ ప్రొజెక్షన్ లోపలికి ఉంటుంది. సో ఇవి ఆడవాళ్ళకి రాగలిగే ప్రాబ్లమ్. ఇది కాకుండా కొంచెమంది అమ్మాయిలు యంగ్ ఏజ్ టీనేజెస్లో ఉండే వాళ్ళకి బ్రెస్ట్లో కొన్ని గడ్డలు లాంటివి కూడా రావచ్చు. వాటినే ఫైబ్రాయిడెనోమా అంటారు కామన్గా వచ్చేవి. సో ఇవి కూడా తీసేయచ్చు. సో ఈ కాస్మెటిక్ సర్జరీ సంబంధించి వీటిలో మనకి ఆగ్మెంటేషన్ మామోప్లాస్టీ అంటే మనం సిలికాన్ ఇంప్లాంట్స్ ద్వారా కానీ లేదా బాడీలో ఉండే ఓన్ ఫ్యాట్ యూజ్ చేసుకునైనా కానీ వాల్యూమ్ పెంచుకోవచ్చు. దీన్ని బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ అని అంటారు. సో రెండో రకం బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అంటే బాగా పెద్దగా ఉండే వాళ్ళకి బ్రెస్ట్ టిష్యూ వాల్యూమ్ అది కాకుండా స్కిన్ రెండు తగ్గించి పర్ఫెక్ట్ సైజ్ వచ్చేలా చేయొచ్చు. దీన్ని బ్రెస్ట్ రిడక్షన్ ఆర్ రిడక్షన్ మామోప్లాస్టీ అని కూడా అంటారు. ద సేమ్ టైం బ్రెస్ట్ లిఫ్ట్ అంటే వాల్యూమ్ బాగానే ఉంటుంది కానీ సాగ్ అయిపోయింటుంది, స్కిన్ ఎక్సెస్ అయిపోయి ఉంటుంది. ఎస్పెషలీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం రావచ్చు. సో వీళ్ళకి బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ అంటే స్కిన్ ఎక్సెస్ స్కిన్ని టైట్ చేసి కరెక్ట్ షేప్ తీసుకురావచ్చు. సో ఈ సర్జరీస్ అన్నీ కూడా మనము పేషెంట్ కనుక క్లినిక్కి వస్తే కనుక వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే పర్ఫెక్ట్ ఉంటుందో ప్లాన్ చేసుకొని మనం అడ్వైస్ ఇస్తాం.